ఈరోజు నేనైతే చిక్కీ అనేది చేశాను. అది కూడా పాకం లేకుండానే చేశానండి. పీనట్ మరియు ఫ్లెక్స్ సీడ్స్తో. ఫ్లెక్స్ సీడ్స్ వలన చాలా లాభాలు ఉన్నాయి. ఏమంటే హార్ట్ బ్లాక్స్ని పగలు కొట్టేస్తుంది, అది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకొకటి లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కదా, దానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు తింటుంటే బాగుంటుంది. పీనట్స్ని ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ని కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటి పీల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి పీనట్స్ని. తర్వాత వచ్చేసి ఈ పీనట్స్ అయితే 1/2 కిలో అండి. ఇంకా ఫ్లెక్స్ సీడ్స్ కూడా వేసేయాలి. వీటిని ముక్క చెక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేయకూడదు, చూడండి, ఫైన్ పౌడర్ చేయకూడదు. ఈ విధంగా ముక్క చెక్కలాగా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక పేపర్, నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఈ పేపర్ని నెయ్యి రాశాను, గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు. అది మెల్ట్, అదే చిక్కీ కోసం తయారు చేసిన మిశ్రమాన్ని ఎత్తి దీంట్లో వేసేయాలి. అందుకని నేను రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ జగ్గెర అయితే 400 గ్రామ్స్ అండి. నేను 1/2 కిలో పీనట్స్, తర్వాత వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అందుకని నాకు జగ్గెర ఇంత పట్టింది. ఇంకా కొద్దిగా అయితే నేను 1 టీ స్పూను ఘీ అయితే వేసాను. ఈ విధంగా మెల్ట్ అవ్వాలి, లమ్స్ లేకుండా మెల్ట్ చేసుకోవాలి. ఎక్కువ పాకం వచ్చేంత వరకు చేయకూడదు. ఇంకా ఇది పౌడర్ చేసుకున్న ముక్క చెక్కలాగా పీనట్స్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు జగ్గేరిని. ఇంకా నాకు ఇది సరిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే తయారైంది. ఇప్పుడు దీన్ని అయితే బటర్ పేపర్లో ఈ విధంగా అయితే వేసేసేయాలండి. తర్వాత వచ్చేసి ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలైనా చేసుకోవాలి, లేకుంటే ఈ విధంగా అయితే స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి నేను ఈ బటర్ పేపర్తోనే ఈ విధంగా సెట్ చేసేసానండి దీనికి. ఎందుకంటే ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ ఏం లేక ఈ విధంగా అయితే చేశాను. ఇంకా ఈ ఐడియా కూడా మంచిదే అనిపించింది నాకైతే. ఇంకా ఫ్లాట్ చేయాలి కదా, ఇంకా కొద్దిగా ఆ చిక్కీలు అయితే ఇంకా కొద్దిగా థిక్నెస్ తక్కువ రావాలి కాబట్టి తర్వాత ఈ రోలర్తో ఈ విధంగా అయితే నేను రోల్ చేశాను దీన్ని. చేత కాని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చు. ఇది మంచి పద్ధతే ఉంది. సరే, ఇది చేసేంత వరకు నేను నా ఫార్మాలిటీ అయితే పూర్తి చేసేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి గైస్. ఇంకా మీకు ఈ చిక్కీ ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది పాకం లేని చిక్కీ. డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇది 1 కానీ 2 కానీ తింటే ఒక టాబ్లెట్ లాగా యూస్ చేసినారనుకోండి, బాగుంటుంది. హెల్ప్ఫుల్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఆ నరాల బలహీనత కూడా కొద్దిగా తక్కువ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చేసి టైట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది కట్ చేయాలంటే చాలా కష్టమే అండి. ఇంకా చాలామంది అయితే పిజ్జా కట్టర్తో కట్ చేసేస్తారు. ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ నైఫ్తోనే కట్ చేశాను. చూడండి ఎంత చక్కగా తయారైనాయో చూడండి. అప్పుడే మా ఇంట్లో చేసినా కానీ అయిపోయాయండి. హాఫ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.